హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఐఆర్ వచ్చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆనందదాయకమైన శుభవార్త అధికారికంగా వెలువడింది. ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు కీలకమైన అప్డేట్‌ను విడుదల చేసింది. ఇది ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రభుత్వం దాదాపు 29% ఐఆర్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం అందటం ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరబోతోందని స్పష్టం చేస్తోంది. కొత్త వేతన సవరణ పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఇచ్చే ఈ యొక్క మధ్యంతర భృతి శాతం ఇంత భారీగా ఉండటం అనేది ఒక సంచలన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కీలక పరిణామం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా మరియు సానుకూలంగా స్పందించడమే. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా తమ జీతాల పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి పీఆర్సీ నివేదికను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను మరియు కమిషన్లను కఠినంగా ఆదేశించారు. ఈ ఆదేశాల వల్ల నివేదిక తయారీ ప్రక్రియ వేగవంతమవుతుంది మరియు అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేసిన వెంటనే జీతాల పెంపుపై ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు. అంటే నివేదిక అందటమే తరువాయి ఉద్యోగుల జీతాల్లో మార్పులు రావడం ఖాయమని దీని అర్థం. అంతేకాకుండా కేవలం జీతాల పెంపుతోనే సరిపెట్టకుండా ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ఒక శాశ్వతమైన మరియు పటిష్టమైన నివేదికను ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి 2 నెలలకోసారి తప్పనిసరిగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి లేదా ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశాల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న డీఏ బకాయిలు, ప్రమోషన్లు, బదిలీలు మరియు హెల్త్ కార్డుల వంటి సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం మరియు వాటికి తక్షణ పరిష్కారం కనుగొనటం ఇలా క్రమబద్ధంగా సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే తగ్గి పారదర్శకత పెరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం అని, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారు సంతోషంగా ఉంటేనే పరిపాలన అనేది సక్రమంగా సాగుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడం అనేది ప్రభుత్వంపై ఉన్న ఒక నైతిక బాధ్యతగా తాము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా సమానంగా మధ్యంతర భృతి ఐఆర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీనివల్ల వయసు పైబడిన పెన్షనర్లకు వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఈ అదనపు ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుంది. ఈ ఐఆర్ అమలుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవో మరియు ఇతర ప్రక్రియలు అతి త్వరలోనే పూర్తి కానున్నాయి. దీనివల్ల ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్ యొక్క నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం చూపిస్తున్న ఈ సానుకూల ధోరణి వల్ల రాబోయే రోజుల్లో 12వ పీఆర్సీ ద్వారా మరింత మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఉద్యోగులు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మరియు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ విధులను మరింత ఉత్సాహంతో నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉన్నారు.